నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పట్టణ ప్రజలు తడిపొడి చెత్తను వేరువేరుగా మున్సిపల్ ట్రాక్టర్లలో వేయాలి 18వ వార్డులో పొడిముడి పదార్థాల సేకరణ కేంద్రాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ జక్రన్పల్లి వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏఈఓల నియామకం వివరాలు వెల్లడించిన ఏఓ సంజీవ్ కుమార్ ఆర్మూర్ సర్వ సమాజ్ అధ్యక్షునిగా భండారి మధుసూదన్ ప్రమాణ స్వీకారం సర్వ సమాజ్ అభివృద్ధికి శాయశక్తులుగా కృషి చేస్తానన్న నూతన అధ్యక్షుడు భండారి మధు ఇరిగేషన్ స్థలంలో అక్రమంగా మడిగెలు నిర్మించిన వారికి నోటీసులు జారీ కట్టడాలను కూల్చివేయాలని ఆదేశాలు హరితహారంలో నాటిన మొక్కల పక్కనే రైతులు చొప్పవేసి కాల్చడం వల్ల మొక్కలు కాలిపోతున్నాయి రైతులకు అవగాహన కల్పించాలని కోరుతున్న ప్రజలు వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి మున్నూరు కాపు నిత్య అన్నదాన 3వ వార్షికోత్సవం ఆదివారం నిర్వహించే ఉత్సవాలకు మున్నూరు కాపులు హాజరు కావాలని కోరిన నిత్య అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ యామాద్రి భాస్కర్ ఆర్మూర్ పట్టణ ప్రజలు తడిపొడి చెత్తను వేరువేరుగా మున్సిపల్ ట్రాక్టర్లలో వేయాలని పట్టణంలో చెత్త కనబడకుండా ప్రజలందరూ మున్సిపాలిటీకి సహకరించాలని ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ అన్నారు ఆర్మూర్ పట్టణంలోని 18వ వార్డులో పొడిముడి పదార్థాల సేకరణ కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి నుండి పొడి చెత్తను సేకరించి ఈడీఆర్సీ కేంద్రానికి తరలించడం జరుగుతుందన్నారు ప్రతి ఇంటికి పొడి చెత్త వేయడానికి సంచులను పంపిణీ చేస్తామని మహిళలు పొడి చెత్తను ఇందులో ఉంచి మున్సిపల్ ట్రాక్టర్లో వేయాలని సూచించారు చెత్తను రోడ్లపై పారవేయకుండా పట్టణ ప్రజలు సహకరించి చెత్తరహిత ఆర్మూర్ పట్టణంగా తీర్చిదిద్దాలన్నారు ఆర్మూర్ పట్టణాన్ని రాష్ట్రంలోని అగ్రగామిగా నిలబెట్టడానికి పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శైలజ కౌన్సిలర్లు రాజాబాబు తెడ్డు రజిత పండిత్ ప్రేమ్ కో ఆప్షన్ మెంబర్ పోల మధుకర్ టీడీపీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్లు జీవి నరసింహారెడ్డి మహమ్మద్ అలీ జో శ్రీనివాస్ బోన్ల సంతోష్ మాలిక్ బాబా ఏఈ దీప్ చంద్ శానిటర్ ఇన్స్పెక్టర్ జయరాజ్ మేనేజర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఆర్మూర్ పట్టణంలో వెంకటరమణ థియేటర్లో డిఆర్సీ సెంటర్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన స్థానిక కౌన్సిలర్స్ అయిన 18వ వార్డు 16వ వార్డు సభ్యులు నర్మె రజిత గారికి అదేవిధంగా పండిత్ ప్రేమ్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి మరియు మలిక్ బాబా గారికి మధుకర్ గారికి రాజబాబు గారికి జో శ్రీనివాస్ గారికి మరియు మా స్టాఫ్ అందరికీ పాత్రికేయ మిత్రులకి మీడియా మిత్రులకి సంతోష్ గారికి అందరికి కూడా టీఆర్ఎస్ నాయకులకు కూడా అందరికి కూడా నా యొక్క తెలంగాణ ఉద్యమ పాదాభివందనాలు ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛ భారత్లో భాగంగా తీసుకోవడం జరిగింది పొడి చెత్త అనేది సేకరణ చేసి ప్రతి ఇంటి నుండి పొడి చెత్త అనేది తీసుకొని మరి డిఆర్సీ సెంటర్కి తీసుకురావడం జరుగుతుంది దీనికి ముందుగా ఇందులో భాగస్వామ్యం కావాలని నేను ఆర్మూర్ పట్టణ మహిళలందరినీ కోరుతున్నాను ఎందుకంటే మీ చేయూత వల్లనే మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ముందుకెళ్తున్నాం మరి మీరు అందరూ కూడా పొడి చెత్త వేరుగా తడి చెత్త వేరుగా పెట్టి మరి పొడి చెత్త ట్రాక్టర్ వచ్చినప్పుడు ఒక సంచులు మేము ఇస్తాం కాబట్టి ఆ సంచులలో నింపి పెట్టి మరి మీరు ట్రాక్టర్ వచ్చినప్పుడు ఆటో ట్రాలీలు వచ్చినప్పుడు అందులో మా సిబ్బందికి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఎక్కడంటే అక్కడ పారేయకుండా దయచేసి మేము చేస్తున్న ప్రతి కార్యము ఆర్మూర్ పట్టణానికి మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో ఆర్మూర్ పట్టణము అన్ని రంగాలలో ముందుంది మరి దీంట్లో కూడా ముందుండాలా చెత్తా చెదారం ఎక్కడ కనబడకుండా
చాలా మంచిగా ఉండాలి, ఒక నీట్ ఆర్మూర్గా, స్వచ్ఛ ఆర్మూర్గా మారాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. మరి మా ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేక శ్రద్ధ దీని మీద తీసుకొని మరి మొన్న మేము సిద్దిపేట కూడా వెళ్ళడం జరిగింది ఎమ్మెల్యే గారి ఆదేశాల అనుసారము. మరి అక్కడ కూడా వెళ్ళి చూస్తే చాలా నీట్నెస్గా ఉంది. మరి సిద్దిపేట అక్కడ ఉండేది కూడా మనలాంటి ప్రజలే, మనం కూడా ఇక్కడ ఉండే వాళ్ళం అలాంటి ప్రజలే. కాబట్టి ఎప్పుడైతే ప్రజల్లో చైతన్యం వస్తుందో ప్రజలు చేయాలి, ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ తెలంగాణలో భాగంగా స్వచ్ఛ ఆర్మూర్గా చేయాలని ప్రతి పౌరుడికి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మనము ముందుకెళ్తాం. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు మాకు అవసరం. దయచేసి మహిళలకు మరొకసారి నేను చెప్పదలుచుకునేది, తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా ఉంచి పొడి చెత్తను మా ట్రాక్టర్ వచ్చినప్పుడు మీరు అందించాలి, తడి చెత్తను వేరుగా పొడి చెత్తను వేరుగా మా సిబ్బందికి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మీ సహకారం వల్లనే ఇవాళ మేము ఈ డిఆర్సీ సెంటర్ ఏదైతే పొడి చెత్త సేకరణ కేంద్రాన్ని ఈరోజు మేము పెట్టడం జరిగింది. ఇది మంచిగా నడవాలి, మరి నీట్నెస్గా ఉండాలి, మన ఆర్మూర్ పట్టణం ఒక బాగుగా కావాలన్న ఉద్దేశం మాకుంది. మరి మా ఉద్దేశాన్ని మీరు ముందుకు తీసుకెళ్లాలని మీ పట్టణ ప్రజల్ని నేను కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. ఈ రోజుకు పెరిగిపోతున్న వ్యర్థ పదార్థాలు ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బందికరంగా తయారవుతున్నందున ఈరోజు ప్రత్యేకంగా గౌరవనీయులైన మా ఎమ్మెల్యే గారు చెత్తరహిత ఆర్మూర్ పట్టణంగా తీర్చిదిద్దమని మమ్మల్ని ఆదేశించినందున ఈరోజు మా చైర్పర్సన్ గారు మరియు మా పాలకవర్గ సభ్యులందరూ కూడా ముందుకు వచ్చి చెత్త సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయమని కోరారు. దాంట్లో భాగంగా ఈరోజు వెంకటరమణ థియేటర్ 18-16 వార్డుల మధ్యలో ఉన్న ఈ థియేటర్ను కౌన్సిల్ ఆధ్వర్యంలో లీజ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడికి పట్టణంలో ఉన్న ప్రతి పొడి చెత్త సేకరించిన ప్రతి పొడి చెత్తను తీసుకొచ్చి దాన్ని వివిధ రకాలుగా సెపరేట్ చేసి ఒక ఐటీసీ కంపెనీ ద్వారా దాని వ్యర్థ పదార్థాలన్నింటినీ సేల్ చేయడం కూడా జరుగుతూ ఉంది. పట్టణంలో ఎక్కడ చెత్త సేకరించినా కూడా దీని ద్వారానే డిస్పోజ్ అవుతుంది. అనంతర కాలంలో దీన్ని మహిళా సంఘాలకు ఇచ్చి వారికి ఆర్థిక చేయూతనివ్వడానికి కూడా మేము ముందుకెళ్తా ఉన్నాం. ఇందుకు ప్రతి ఒక్కరూ మా పాలకవర్గ సభ్యులు కానీ మా టౌన్లో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కానీ సహకరించి తడి పొడి చెత్తలను వేరు చేసి పొడి చెత్తను సెపరేట్గా మా మున్సిపల్ వాహనానికి అందించినచో మీకు చెత్త సమస్య ఉండదు. దాని ద్వారా మన మున్సిపాలిటీకి కూడా ఈ వ్యర్థ పదార్థాలన్నీ దూరం చేసిన వాళ్ళు అవుతామని దీని ద్వారా తెలియజేస్తాం. ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని 16 మరియు 18 వార్డులు ఆనుకొని ఉన్న ఈ యొక్క వెంకటరమణ థియేటర్లో డిఆర్సీ పొడి చెత్త సేకరణ సెంటర్ను ఏర్పాటు చేయడం, మా మున్సిపల్ తరఫున ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. ఈ యొక్క పొడి చెత్త సేకరణ స్థలాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ ప్రాంత వాసులకు మరి ఎంతగానో ఉపయోగపడే ఈ యొక్క డిఆర్సీ సెంటర్ను ఉపయోగించుకునేలా మరి అందరూ ఈ యొక్క కాలనీ వాసులు, ఈ చుట్టుప్రక్కల ఉన్న వార్డులందరూ మరి దీన్ని వినియోగించుకోవాలని ఇటు కార్యక్రమానికి విచ్చేసిన మా మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సింగ్ బబ్లు గారికి, వీరితో పాటు ఇక్కడికి విచ్చేసిన మా మున్సిపల్ కమిషనర్ గారు శైలజమ్మ గారికి, మరి అదేవిధంగా శానిటరీ ఇన్స్పెక్టర్ జయరాజ్ గారికి, నాతో పాటు ఇక్కడికి విచ్చేసిన కౌన్సిలర్ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క డిఆర్సీ సెంటర్ ద్వారా మరి పొడి చెత్త సేకరణ అనే నినాదంతో మరి ప్రతి ఒక్కరూ ఇంటింటికి మరి రోడ్లపైన ఈ యొక్క చెత్తను వేయకుండా మీ యొక్క ఇంట్లో ఉన్న ఒక 25 కేజీల బ్యాగులను మరి దాంట్లో పొడి చెత్తను వేసి మీరు మా మున్సిపల్ సిబ్బందికి విజిలేస్తే మీరు ఊరుకుంటూ వస్తారు. కాబట్టి ఈ యొక్క సర్వీస్ను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచిస్తున్నాము. జక్రన్పల్లి మండల కేంద్రంలో గల మండల వ్యవసాయ శాఖ కార్యాలయానికి 2 ఏఈఓలను ఉన్నత అధికారులు నియమించినట్లు మండల వ్యవసాయ అధికారి సంజీవ్ కుమార్ తెలిపారు. ఏఈఓలుగా నియమితులైన వారు నేడు విధుల్లో చేరినట్లు చెప్పారు. ఏఈఓలు శివప్రసాద్, వెంకటేష్లు కలిగోడ్, జక్రన్పల్లి గ్రామాలకు క్లస్టర్లుగా విధులు నిర్వహించనున్నట్లు ఏవో తెలిపారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ శాఖ అధికారి సంజీవ్ కుమార్ మాట్లాడుతూ జక్రన్పల్లి మండల వ్యవసాయ శాఖ కార్యాలయానికి 2 ఏఈఓలను ఉన్నత అధికారులు నియమించారని చెప్పారు. ఏఈఓల నియామకంతో రైతులకు తమ సమస్యల పరిష్కారానికి సూచనలు, సలహాలు అందించడానికి వీలుంటుందని అన్నారు. ఏఈఓలుగా బాధ్యతలు స్వీకరించిన వెంకటేష్, శివప్రసాద్లు స్థానికంగా ఉండి రైతుల వ్యవసాయ రంగంపై సరైన సూచనలు ఇస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు దివ్య, వెంకటేష్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్న రైతు సోదరులకు సరైన వ్యవసాయ సమాచారం అందాలనే ఉద్దేశంతో ప్రతి 2500 హెక్టార్లకు ఒక వ్యవసాయ విస్తరణాధికారిని నియమించాలనే ఉద్దేశంతో గత సంవత్సరము తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా దాదాపుగా 1300 వ్యవసాయ విస్తరణాధికారి పోస్టులను
నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే మన మండలానికి 4 క్లస్టర్లను డివైడ్ చేయడం జరిగింది. 1 అర్గుల్, 2 జిక్రాన్పల్లి, 3 కలిగూడ్, 4 పడకల్ గ్రామాలను 4 క్లస్టర్లుగా విభజించి 4 వ్యవసాయ విస్తరణాధికారి పోస్టులను మనకు ప్రతిపాదన పంపడం జరిగింది. దాంట్లో భాగంగానే మన మండలానికి ప్రస్తుతం కలిగూడ్ మరియు జక్రాన్పల్లి గ్రామాల క్లస్టర్లకు 2 నూతన వ్యవసాయ విస్తరణాధికారులను ప్రభుత్వం కేటాయించడం జరిగింది. వీరు గ్రామ స్థాయిలోనే హెడ్ క్వార్టర్లు మెయింటైన్ చేస్తూ రైతులకు అందుబాటులో ఉండి తగిన సలహాలు సూచనలు అందిస్తూ మరియు వ్యవసాయ సాంకేతిక యాజమాన్య పద్ధతులను వివరిస్తూ అదేవిధంగా వ్యవసాయ యాంత్రీకరణలు కూడా అంటే ఆధునిక టెక్నాలజీని రైతులకు సమాచారం అందజేయడం ఈ విస్తరణాధికారులు చేదోడు వాదోడుగా రైతులకు అందుబాటులో ఉండి ఉంటారు. అదేవిధంగా జక్రాన్పల్లి క్లస్టర్కు వెంకటేష్ వ్యవసాయ విస్తరణాధికారిగా, అదేవిధంగా కలిగోడ్ గ్రామానికి శివప్రసాద్ విస్తరణాధికారిగా నియామకం చేపట్టడం జరిగింది. ఆర్మూర్ సర్వ సమాజ్ అధ్యక్షునిగా బండారి మధుసూదన్ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. సర్వ సమాజ్ మాజీ అధ్యక్షుడు పోషెట్టి నూతన అధ్యక్షుడికి ముందుగా సన్మానించారు. మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్, కౌన్సిలర్ లతాజో శ్రీనివాస్, రాజాబాబు, పండిత్ ప్రేమ్, టీఆర్ఎస్ నాయకులు నూతన అధ్యక్షుడిని శాల్వా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ సర్వ సమాజ్ అధ్యక్షుడు బండారి మధుసూదన్ మాట్లాడుతూ సర్వ సమాజ్ అభివృద్ధికి తన శాయశక్తుల కృషి చేస్తారన్నారు. తన ఎన్నికలలో కృషి చేసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సర్వ సమాజ్ సభ్యుల సహకారంతో సర్వ సమాజ్ ను అభివృద్ధి బాటలో తీసుకువెళతానని ఆయన పేర్కొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ మాట్లాడుతూ సర్వ సమాజ్ అధ్యక్షునిగా ఎన్నికైన బండారి మధుసూదన్ 2 సంవత్సరాలు తన సేవలు అందిస్తారని, సభ్యులందరూ నిబద్ధతతో పనిచేసి సర్వ సమాజ్ ను పటిష్టం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాపల్లి పంత, నడిమిగైని పంత, పిప్రిగైని పంత, హన్మన్లు పంత, బోడమీది పంత, పెద్ద మనుషులు, క్షత్రియ సమాజ్ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు బోన్ల సంతోష్, జాగీర్దార్ శ్రీనివాస్, సుంకరి రంగన్న, వన్నెల్దేవి రాము, పింజ వినోద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు. ఆర్మూర్ సర్వ సమాజ్కు మనకు ముఖ్యంగా మందిరం వెంకటేశ్వర టెంపుల్ దానికి 500 సర్టిఫికెట్ నుంచి 25 లక్షల రూపాయలు మున్సిపల్ చైర్మన్ స్వాసింగ్ బాబు గారి వారి సహకారంతో నేను ముందుకెళ్తాను. మన పురోగతులందరూ మాకు సహకరించారు. సర్వ సమాజ్ ఆధ్వర్యంలో కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డ మధు గారికి, అదేవిధంగా నిన్నటి వరకు మనకు సేవలు అందించి మంచి ఆర్మూర్లో సర్వ సమాజ్ సేవలు అందించిన పోషటి గారికి, ఇక్కడికి విచ్చేసిన కుల పెద్దలందరికీ, అదేవిధంగా సర్వ సమాజ్ పెద్దలకి, మీడియా మిత్రులకి, అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్స్కి, టీఆర్ఎస్ నాయకులకి, పాత్రికేయ మిత్రులకి అందరూ కూడా నమస్కారాలు. ఈరోజు నుండి 2 సంవత్సరాల వరకు మధు గారు వారి సేవలు మరి ఆర్మూర్ పట్టణానికి అందించాలి. అదేవిధంగా మరి మా ఎమ్మెల్యే గారి సహకారం వల్ల సర్వ సమాజ్కి 5 లక్షలు వారు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఎక్కువ మొత్తంలో నిధులు తీసుకొచ్చి సర్వ సమాజ్ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణాన్ని ఒక అభివృద్ధి దిశలో తీసుకెళ్తాము. మరి గతంలో సర్వ సమాజ్ వాళ్ళు చాలా మంది చాలా యాక్టివ్గా పనిచేశారు. మరి ఇప్పుడు కూడా మధు గారు కూడా మంచి యాక్టివ్గా పనిచేసి మరి ఎక్కువ మొత్తంలో నిధులు తీసుకొచ్చి సర్వ సమాజ్ని ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటూ జక్రన్పల్లి మండల కేంద్రంలో గల మండల విద్యాశాఖ కార్యాలయం నుండి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఏకరూప దుస్తువులకు సంబంధించిన వస్త్రాలను నేడు ఆయా ప్రభుత్వ పాఠశాలలకు తరలించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఒకే రకమైన యూనిఫామ్ ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుని ఏకరూప దుస్తులను పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఒకే రకమైన యూనిఫామ్ ఉండాలనే ఉద్దేశంతో
ఏకరూప వస్త్రధారణ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా నేడు జక్రన్పల్లి మండల కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయం నుండి మండలంలోని ఆయా గ్రామాల ప్రభుత్వ పాఠశాలలకు వాహనాలలో యూనిఫామ్లను పంపిణీ చేశారు. మండల విద్యాధికారి శ్రీనివాస్ యూనిఫామ్ల పంపిణీని పర్యవేక్షిస్తున్నారు. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి నిజాం సాగర్ కెనాల్పై అక్రమంగా అనుమతులు లేకుండా మడిగెలు నిర్మించిన కాత్రోజీ శ్రీనివాస్ సోనియాలకు కట్టడాలను కూల్చివేయాలని గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజ్ కాంత్ నోటీసులు జారీ చేశారు. లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా మామిడిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజ్ కాంత్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పరిధిలోని నిజాం సాగర్ కెనాల్ సరిహద్దుపై అనుమతులు లేకుండా అక్రమంగా మడిగెల నిర్మాణం చేపట్టిన విషయాన్ని గ్రామ సర్పంచ్ రవిగౌడ్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నీటిపారుదల శాఖ అధికారులు ఇరిగేషన్ స్థలానికి మార్క్ అవుట్ చేశారు. గత బుధవారం ఆర్మూర్కు వచ్చిన జిల్లా కలెక్టర్ తహసీల్దార్ రాజేందర్ కు అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశించడంతో మామిడిపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు అధికారులు కాత్రోజీ శ్రీనివాస్ సోనియాలకు నోటీసు అందజేశారు. సర్పంచ్ రవిగౌడ్ మాట్లాడుతూ ఇకపై కెనాల్ స్థలంలో నిర్మాణాలు చేపట్టవద్దని సూచించారు. అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2 రోజుల్లో మార్కింగ్ చేసిన స్థలం వరకు కూల్చివేయాలని, లేని పక్షంలో గ్రామ పంచాయతీ సిబ్బందితో కూల్చివేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మోయిన్, నరేందర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నంబర్ 104 దాంట్లో కెనాల్లో వచ్చిందని చెప్పేసి అధికారులు కెనాల్లో వచ్చిందని చెప్పేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మార్కౌట్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మేము ఇక్కడికి తీసేయడానికి కొలాప్స్ చేద్దామని చెప్పేసి వస్తే ఆ ఇంటి యజమాని మేము 3 రోజులలో మేము ఖచ్చితంగా తీసేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అతనికి నోటీస్ కూడా జారీ చేసినాము. జారీ చేసిన తర్వాత వాళ్ళు రిసీవ్డ్గా రాసి ఇచ్చేయండు. 3 రోజుల్లో తీసేయకపోతే మళ్ళీ ఖచ్చితంగా యాక్షన్ తీసేసుకుంటాం చేయడం జరుగుతుంది. కొలాప్స్ అయిపోతాయి. ఆయన చేసుకుంటా అన్నాడు. ఒకవేళ చేసుకోకపోతే వాళ్ళు తీసేసేసి మళ్ళీ ఆ ఖర్చులు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి వసూలు చేస్తాం. మరి కలెక్టర్ ఆదేశాల మేరకు కెనాల్లో ఎంక్రోచ్ ఉన్న శ్రీనివాస్ అనే వ్యక్తి తోడు ఆయన బిల్డింగ్ ఎంక్రోచ్ జరగడం జరిగింది. దానికి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మా పాలకవర్గం ఇక్కడికి విచ్చేసి మరి 3 ఫీట్లు ఏదైతే ఎంక్రోచ్ ఉన్నదో తీసేస్తామని వస్తా ఇంటి యజమాని వచ్చేసి ఆ 3 ఫీట్లు నేనే తీసేస్తాను, నాకు 3 రోజులు గడువియమని మాకు రిసీవ్డ్ కాపీ ఇవ్వడం జరిగింది. దాన్ని 3 రోజులలో గుట్ల ఆయన తీయనట్లయితే మా యంత్రాంగం వచ్చేసి ఇక్కడికి పూర్తిగా తీసేయడానికి మేము ముందుకు వస్తామని చెప్పడం జరుగుతుంది. గతంలో ఎవరైతే ఎంక్రోచ్ ఉన్నోళ్ళు అంతే ఉండాలి. ఒకవేళ ముందుకు జరిగినట్లయితే అవి తీయేందుకు మేము వెనకాడమని కూడా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కినాల్ని ఆనుకొని ఉన్న వారికి ఒక హెచ్చరిక ఇస్తూ ఉన్నాం. మరి కినాల్ ఉన్నదని చెప్పేసి మీరు ఎంక్రోచ్ చేసినట్లయితే మేము వచ్చేసి దౌర్జన్యంగా తీసేయడం జరుగుతుంది. దయచేసి ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఎంక్రోచ్ కాకండి. ఏదైనా ఉంటే మీరు వాడుకోండి, కానీ మీ బిల్డింగ్లు కట్టడానికి ప్రయత్నం చేయకని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. అవి తీసేసుకుంటాము. కలెక్టర్ దానికి మాట ఇచ్చినందుకు మేము తీసేసుకుంటాము. అనుకోకుండా జరిగింది. మేము కలెక్టర్ నుంచి ఆర్డర్ వచ్చింది కాబట్టి మెట్లు మేము తీసేసుకుంటాము. మెట్లు వచ్చినాయి రోడ్ల, అవి మేము తీసేసుకుంటాము కినాల్లో.
వేల్పూర్ మండలంలో రహదారుల వెంబడి హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలు ఉన్నాయి. రోడ్ల ప్రక్కన ఉన్న పంట పొలాలు, తోటల్లో వృధాగా పడి ఉన్న చొప్పను రైతులు రహదారి ప్రక్కన నాటిన మొక్కల వద్ద వేసి కాల్చివేయడం వల్ల మొక్కలు సైతం కాలిపోతున్నాయి. హరితహారంలో నాటిన మొక్కలు దహనం కాకుండా రైతులకు అవగాహన కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో నాటిన మొక్కలను రైతులు అవగాహన లేక రోడ్ల ప్రక్కన, తోటల్లో వృధాగా ఉన్న చొప్పను మొక్కల ప్రక్కనే వేసి కాల్చడం వల్ల చొప్పతో పాటు నాటిన మొక్కలు సైతం దగ్ధమవుతున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి మొక్కలు దహనం కాకుండా చొప్పను నిర్మానుష ప్రాంతంలో దహనం చేసేలా అవగాహన కల్పించి మొక్కలు పెరిగి పెద్ద వాటి వల్ల జరిగే ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించాలని మండల ప్రజలు కోరుతున్నారు. వేములవాడ రాజరాజేశ్వరి ఆలయంలో శ్రీ రాజరాజేశ్వరి మున్నూరు కాపు నిత్య అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ 3వ వార్షికోత్సవాన్ని ఆదివారం నిర్వహిస్తున్నామని, వార్షికోత్సవ వేడుకలకు మున్నూరు కాపు అధిక సంఖ్యలో హాజరు కావాలని నిత్య అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ యామాద్రి భాస్కర్ కోరారు. ఆర్మూర్ పట్టణంలోని ఏఎంసీ కార్యాలయంలో సత్య న్యూస్తో మాట్లాడారు. ఈ సందర్భంగా ట్రస్ట్ డైరెక్టర్ యామాద్రి భాస్కర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 2, 2014న అప్పటి కేంద్ర మంత్రి చిరంజీవి చేతుల మీదుగా సత్రభవన ప్రారంభోత్సవం జరిగిందని, జూన్ 8, 2015న త్రిదండి రామానుజ చిన్నజీయ స్వామి చేతుల మీదుగా మహా నిత్య అన్నదానం ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ సత్రంలో 72 రూమ్లు నిర్మించామని, మున్నూరు కాపులకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆదివారం నిర్వహించే వార్షికోత్సవ వేడుకలను మున్నూరు కాపులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో కొట్టాల మోహన్, కొడిగెల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి నిత్యాన్నదాన ట్రస్ట్ వార్షికోత్సవ కార్యక్రమానికి తేదీ 5/2/2017 వచ్చే ఆదివారం రోజున మా యొక్క నిత్యాన్నదాన ట్రస్ట్ యొక్క వార్షికోత్సవ 3వ వార్షికోత్సవ కార్యక్రమం ఉంది. దానికి ఆర్మూర్ డివిజన్లో మున్నూరు కాపు ప్రజాప్రతినిధులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, ఈ ప్రాంత నాయకులు, మా మున్నూరు కాపు నాయకులు, మున్నూరు కాపు పెద్ద మనుషులు, కుల సంఘాల మున్నూరు కాపు కుల సంఘాల పెద్ద మనుషులు కూడా అందరూ కూడా ఆ వార్షికోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా మేము కోరుతున్నాం. ఆ ట్రస్ట్లో, ఆ వేములవాడ ట్రస్ట్లో అక్కడికి వెళ్ళిన భక్తులందరికీ కూడా సకల సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ గదుల సౌకర్యం కానీ, రోజు నిత్యాన్నదానం కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మున్నూరు కాపులు కాకుండా ఇతర వాళ్ళు వెళ్ళిన వారికి గదుల సదుపాయం కానీ, దర్శన సదుపాయం కానీ, భోజన సౌకర్యాలు కూడా మేము మా యొక్క ట్రస్ట్ తరఫున ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ కార్యక్రమానికి ఈ ఆర్మూర్ డివిజన్ సంబంధించిన అందరు కూడా అక్కడికి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము కోరుతున్నాం. జై తెలంగాణ, జై మున్నూరు కాపు, జై పటేల్. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నేడు భారతీయ యువమోర్చా జిల్లా పదోన్నతుల సమావేశం జరిగింది. ఇందులో భాగంగా ఆర్మూర్ పట్టణానికి చెందిన బీజేపీ నాయకుడు పోల్కం వేణుకు బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు న్యాలం రాజులు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా బీజేవైఎం జిల్లా కార్యదర్శిగా నియమితుడైన పోల్కం వేణు మాట్లాడుతూ తనపై నమ్మకంతో తనకు బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు బీజేవైఎం సీనియర్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఉన్నతికి తన శాయశక్తుల కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు న్యాలం రాజు, సీనియర్ నాయకులు బాలరాజులతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నూతనంగా మంజూరు చేయబడిన గురుకుల పోస్టులకు నోటిఫికేషన్ను జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో టెట్ పరీక్ష ఉండాలా వద్దా అనే గందరగోళానికి వెంటనే తెరదించి గురుకులాల పోస్టులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులకు భర్తీ చేయాలని
పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి సుమన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ్ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి సుమన్ మాట్లాడుతూ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి పరీక్షలు నిర్వహించడానికి సిద్ధమవుతున్న టీఎస్పీఎస్సీకి విద్యాశాఖకు మధ్య టెట్ వెయిటేజీ అంశంపై ఇక గందరగోళ స్థితిని కొనసాగిస్తూ నిరుద్యోగులను గందరగోళానికి గురి చేస్తున్నారని ఆయన విమర్శించారు. టీఎస్పీఎస్సీ ఇప్పటికే ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ప్రిలిమ్స్ మెయిన్స్ అను 2 అంచెల పరీక్షల పద్ధతిని చేపడతామని ప్రకటించిందని, ఇంకా టెట్ పరీక్ష అంటూ అభ్యర్థులను మానసికంగా క్షోభకు గురి చేయడం సరికాదని అన్నారు. డిఎస్సి ద్వారా పోస్టులు భర్తీ చేస్తుండగా టెట్ ను తీసుకువచ్చి అనవసర ప్రక్రియను ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. గందరగోళానికి తెరదించి టెట్ ను రద్దు చేయాలని, అవసరమైతే టెట్ సిలబస్ ను కూడా టీఎస్పీఎస్సీ సిలబస్ లో చేర్చి వెంటనే నోటిఫికేషన్ జారీ చేసి పోస్టుల భర్తీకి ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు నాయకులు నరేందర్, దుర్గా ప్రసాద్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం గురుకులాల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ని జారీ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది. దానికి సంబంధించి టీఎస్పీఎస్సీ ఇటు విద్యాశాఖకు మధ్య టెట్ పరీక్షకు సంబంధించిన వెయిటేజీ ఇవ్వాలా వద్దా, అసలు టెట్ పరీక్ష అవసరమా అనేటటువంటి చర్చ దారితీసింది. ఈ నేపథ్యంలో పీడీఎస్సీగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అసలు డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్న క్రమంలో అనవసరంగా టెట్ అనేటటువంటి పరీక్షను తీసుకొచ్చి అనవసరమైనటువంటి ప్రక్రియను చేపట్టారు. ఇప్పుడు ఇక టీఎస్పీఎస్సీ ద్వారానే అన్ని పోస్టుల భర్తీని భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత ఇటు విద్యాశాఖ టెట్కి సంబంధించినటువంటి వెయిటేజ్ ఇవ్వాల్సిందేనని చెప్పేసి చెప్తా ఉన్నది. మరో దిక్కు టీఎస్పీఎస్సీ వాళ్ళు 2 అంచెల పరీక్ష విధానం అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ ద్వారా 2 అంచెల పరీక్ష విధానంలో ఈ ఉపాధ్యాయ ఖాళీని మేము భర్తీ చేస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. మరి ఇప్పటికే ఆ సుమారు 6.5 లక్షల మంది నిరుద్యోగులు ఈ పోటీ పరీక్షలకు సంబంధించి ప్రధానంగా ఈ ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి ఎదురు చూస్తున్నారు. వాళ్ళు టెట్ కోసము మరియు డిఎస్సి కోసము అంటూ ఇప్పటికే కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి వేలాది రూపాయలని దారపోసింది. ఇదే అదనుగా కోచింగ్ సెంటర్లన్నీ కూడా పుట్టగొట్టుగా వెలిసి నిరుద్యోగుల యొక్క అవసరాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళ జేబులకు చిగులు పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఇప్పుడు ఈ గురుకులాల పోస్టులకు సంబంధించి టెట్ ఉండాలా వద్దనేటటువంటి చర్చకు దారితీసిన తర్వాత అభ్యర్థులంతా కూడా గందరగోళమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అసలు ఈ టెట్ని ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలా, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఇతర రాష్ట్రాలలో కూడా ఈ టెట్ను రద్దు చేసి పోస్టులను భర్తీ చేసిండ్రు. మరి మన తెలంగాణ ప్రభుత్వం కూడా టెట్ అవసరం లేకుండానే తక్షణమే ఈ టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సిందిగా మేము పీడీఎస్సీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అనవసరమైనటువంటి గందరగోళానికి గురి చేయకుండా అభ్యర్థుల్ని ఒక దిక్కు టెట్ అంటూ మరొక దిక్కు టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామంటూ ఇలా రకరకాల ఆందోళనలకు గురి చేసి వాళ్ళను మానసిక క్షోభకు గురి చేయకుండా తక్షణమే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టి ఈ టెట్ను రద్దు చేసి టీఎస్పీఎస్సీ ద్వారానే ఈ ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలా. కేవలం గురుకుల పోస్టులనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ కూడా తక్షణమే ఖాళీలను ప్రకటించి వాటిని భర్తీ చేయాల్సిందిగా పీడీఎస్సీగా మేము డిమాండ్ చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ ప్రజలు తడిపొడి చెత్తను వేరువేరుగా మున్సిపల్ ట్రాక్టర్లలో వేయాలి. 18వ వార్డులో పొడిముడి పదార్థాల సేకరణ కేంద్రాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్. జక్రన్పల్లి వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏఈఓల నియామకం, వివరాలు వెల్లడించిన ఏఓ సంజీవ్ కుమార్. ఆర్మూర్ సర్వ సమాజ్ అధ్యక్షునిగా భండారి మధుసూదన్ ప్రమాణ స్వీకారం. సర్వ సమాజ్ అభివృద్ధికి శాయశక్తులుగా కృషి చేస్తానన్న నూతన అధ్యక్షుడు భండారి మధు. ఇరిగేషన్ స్థలంలో అక్రమంగా మడిగెలు నిర్మించిన వారికి నోటీసులు జారీ, కట్టడాలను కూల్చివేయాలని ఆదేశాలు. హరితహారంలో నాటిన మొక్కల పక్కనే రైతులు చొప్పవేసి కాల్చడం వల్ల మొక్కలు కాలిపోతున్నాయి. రైతులకు అవగాహన కల్పించాలని కోరుతున్న ప్రజలు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి మున్నూరు కాపు నిత్య అన్నదాన 3వ వార్షికోత్సవం ఆదివారం నిర్వహించే ఉత్సవాలకు మున్నూరు కాపులు హాజరు కావాలని కోరిన నిత్య అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ యామాద్రి భాస్కర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.